రూపీ తో మనాలి ఛాలెంజింగ్ వీడియోలో ఇది డే 2. ఈ వీడియోలో నా దగ్గర ఉన్న 900 రూపీస్ తో నేను ఢిల్లీ వరకు ట్రావెల్ చేసి నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన మొదటి టాస్క్ ని అయితే ఫినిష్ చేయబోతున్నా. నువ్వు చెప్పిన ఛాలెంజ్ అయితే ఫినిష్ చేస్తాను రా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్నాం. 1 రూపీ టు మనాలి డే 2. ఈ రోజు సంపాదించిన 900 లో ఈ రోజు ట్రైన్ టికెట్ అయితే ఒకటి బుక్ చేసాం. 827 రూపీస్ అయింది ఆ టికెట్ కాస్ట్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీ అందరికి తెలిసే ఉంటది. ఎండ ఇవ్వడానికి జిగిడి వచ్చేది కూడా తెలుసు కదా మీ అందరికి. ఇది కొంచెం నా ఫ్రెండ్స్ మొత్తం 3 టాస్క్స్ ఇస్తారని చెప్పాను కదా, అందులో ఈడొకడు. ఎందుకు ఏమెత్తావు చెప్తాను. ఇదే మన ట్రైన్. ఇవ్వండి, మనం ఇప్పుడు ట్రైన్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఈరోజు ట్రైన్ బ్లాక్ చేద్దాం. సరదాగా ఒకసారి ట్రైన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నది ట్రైన్ లోపల. ఇప్పుడు మనం ట్రైన్ బయట ఉన్నాం. ఇది రైల్వే స్టేషన్. వీళ్ళందరూ ప్యాసింజర్స్. విశాఖపట్నం బాయ్ బాయ్. ప్లస్ ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. రాజుగోడికి బాయ్ చెప్తాం. మేబీ కనిపెట్టాడు, వెళ్ళిపోయి ఉంటాడు. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ జర్నీ. యువర్ నేమ్ బ్రో? నా పేరు నిఖిల్. నిఖిల్. మీ పేరు? ప్రభాస్. ప్రభాత్. ఓకే, నిఖిల్ అండ్ ప్రభాత్ అవర్ న్యూ ఫ్రెండ్స్. తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్లో మాట్లాడాలి. నేను ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ నేమ్ ఏపీ ఎక్స్ప్రెస్. వైజాగ్ నుంచి ఢిల్లీకి 2104 కిలోమీటర్లు. రాబోయే 32 గంటలు నేను ఇదే ట్రైన్ లో సర్వైవ్ అవ్వాలి. నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ బిజినెస్ బాగుండాలి, మనాలికి మంచిగా పోయాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇకండి ఈ బ్రో మనకి టిఫిన్ స్పాన్సర్ చేశారు. గైస్ మనమైతే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఫుడ్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దాం. పెరుగు చట్నీలా ఉంది సేమ్. ఇందులో ఉప్పే లేదు బ్రో. ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ 70 రూపీస్. ఈ 70 రూపీస్ ని యూజ్ చేసి 14 చాక్లెట్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఒక్కొక్క చాక్లెట్ మినిమం 20 రూపీస్ కి అయితే సేల్ చేద్దామని డిసైడ్ అయ్యా. అంకుల్ చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలా? ఈ చాక్లెట్ 20 రూపీస్. తినకూడదా? అయ్యయ్యో, అంకుల్ తీసుకుంటారు బట్ తినకూడదా? చాక్లెట్ 20 రూపీస్. 20 రూపీస్ ఈ చాక్లెట్. చాక్లెట్ తీసుకుంటావు బ్రో? ఈ చాక్లెట్ 20 రూపీస్. థ్యాంక్ యూ. 3 చాక్లెట్స్ తీసుకున్నారు, 60 రూపీస్. అదే చాక్లెట్ కావాలా? చాక్లెట్ 20 రూపీస్. చాక్లెట్ కావాలా? 20 రూపీస్. नो चॉकलेट काला 20 रुपीस. स्टोरी क्या है ना, मैं विशाखापट्टनम से मनाली जा रहा है विथ 1 रुपी. ओनली 1 रुपी. थैंक यू सो मच. बाय. तो 20 रुपीस. థ్యాంక్ యూ సో మచ్. మన దగ్గర నుంచి చాక్లెట్స్ అన్ని సేల్ చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ అంకుల్ నాకు లంచ్ ని స్పాన్సర్ చేశారు. తను తినడానికి తెచ్చుకున్న పులిహోరని నాకు కూడా కొంచెం షేర్ చేశారు. సో లంచ్ డన్. గైస్ అన్నాలు ఇచ్చిన పులిహోర అయితే ఇప్పుడే ప్రశాంతంగా తినేసాను. సో మనకి లంచ్ కి అలాంటి అమౌంట్ ఖర్చు అవ్వలేదు. వాళ్ళు పులిహోర తినేసాక ఇగోండి జాంకాయ కూడా ఇచ్చారు. సో ఈవినింగ్ టైం స్నాక్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఓన్లీ ట్రావెల్ ఖర్చు మాత్రమే అయ్యింది ఈరోజు. ఇండియా సెంటర్ పాయింట్ లో ఉన్నాం అన్నమాట. నాకు ఒక అన్న జాంకాయ ఇచ్చారు కదా, సో ఆ జాంకాయ. ది నెక్స్ట్ డే. గైస్ మన ట్రైన్ అయితే ఇప్పుడే ఆగ్రా క్రాస్ అయింది. ఇంకో జస్ట్ 3 అవర్స్ లో అయితే మన డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాం. A few moments later. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫైనల్ గా నేను ఢిల్లీ అయితే చేరుకున్నా. ఇండియా యొక్క క్యాపిటల్ సిటీ అయిన ఈ ఢిల్లీలో నెక్స్ట్ 24 అవర్స్ 0 బడ్జెట్ లో ఎక్స్ప్లోర్ చేసి నా నెక్స్ట్ డెస్టినేషన్ కి ప్రయాణం కొనసాగిస్తా.
గైస్ ఇప్పుడైతే మనం ఢిల్లీలో ఉన్నాం. మొత్తం అట్మాస్ఫియర్ చూడండి ఎంత బిజీగా ఉందో. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా 7:44 అయింది. బట్ చూడడానికి 4 or 5 అయినట్టుంది. అంటే మన సైడ్ 4 or 5 అయితే ఎట్లా ఉంటది అట్లా ఉందన్నమాట టైం. బాయ్ ఇదర్ రైన్ బసీరా కహా హై? రైన్ బసీరా పతా नहीं రైన్ బసీరా కహా? రైన్ బసీరా ఢిల్లీలో ప్రజలు ఎవరైతే ఫుడ్ మరియు షెల్టర్ కి ఇబ్బంది పడతారో వాళ్ళకి ఢిల్లీ సర్కార్ ఫ్రీ ఫుడ్ మరియు షెల్టర్ ని కల్పిస్తుంది. వాటినే రైన్ బసీరా అని పిలుస్తారు. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఆ ఫ్రీ షెల్టర్ ఎక్కడుందో కనుక్కొని నేను అక్కడికి చేరుకోవాలి. నా దగ్గర ఉన్న 260 రూపీస్ బడ్జెట్ 150 రూపీస్ ఇన్వెస్ట్ చేసి కొన్ని చాక్లెట్స్ అయితే అందామని డిసైడ్ అయ్యా. చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. వీటిని మళ్ళీ రీసేల్ చేయాలి. థ్యాంక్ యూ. कितना किलोमीटर यहाँ से? कम से कम 10 किलोमीटर. 10 किलोमीटर అంటే ఇక్కడ నుంచి రైన్ బసీరా. नहीं मेरा पास है. मेरा पास है पावर बैंक है. नहीं चाहिए. मेरा पास है क्यों लेके आएगा? अरे मेरा पास है ना तो क्या करे इसको? नहीं चाहिए. थैंक यू. వచ్చిన నుంచి ఎవడో ఒకడు అలా తింటూనే ఉన్నారు బుర్ర. ఇది కావాలా అది కావాలా కొంటావా లేదా వద్దా అని. ఇక్కడ ఒక రిక్షా అతనికి నా గురించి చెప్పాను ఎట్లా నేను 1 రూపీతో ట్రావెల్ చేస్తున్నానని. ఐసా ఏదో అంటున్నాడు హిందీలో అర్థం కాలే. ఢిల్లీలో వాక్ చేస్తున్నాం గైస్ మనం ఇప్పుడైతే ప్రజెంట్. ఢిల్లీ గురించి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఢిల్లీ వచ్చాను నేను, ఢిల్లీలో తిరుగుతున్నాను. ఢిల్లీ కార్లు, ఢిల్లీ రోడ్డు, అన్ని ఢిల్లీ. గైస్ ఇక్కడ మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈ చాక్లెట్స్ ని సేల్ చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే వీళ్ళకి అంత ప్రాపర్ హిందీలో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఓకే ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీస్తామంటే తనతో అన్నట్టు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. బాయ్ చాక్లెట్ చాయే 20 రూపీస్. नो भाई चॉकलेट चाहिए. फ्रेंड मेरा को एक मनाली मेरा फ्रेंड मेरा को एक चैलेंज दिया 1 रुपये से जाना है. तो क्या मैं क्या कर रहा है 1 रुपये से बिजनेस करके ऐसे अभी दिल्ली से कल जाना है. कल जाना है. तो आप चॉकलेट ये 1 पीस 20 रुपीस. हाँ ओके. हाँ यस थैंक यू सो मच. एक चैलेंज वीडियो कर रहे हैं. हाँ मैं विशाखापट्टनम से आया. थैंक यू बाय आपका चॉकलेट चाहिए. थैंक यू बाय. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడ అతను ఏమంటున్నాడంటే నువ్వు వాళ్ళ కెమెరా పట్టుకొని రోడ్డు మీద వెళ్ళావంటే బైక్ మీద వస్తారు టక్మని కెమెరా పట్టుకొని తీసుకుపోతారు. కేర్ఫుల్గా నడరా తమ్ముడు అని అన్నాడు అనమాట. నాకు కొంచెం భయం వేస్తుంది ఆ మాట చెప్పిన నుంచి. అతను చెప్పింది విన్న తర్వాత నేను నేరుగా రైన్ బసీరా దగ్గరకు వెళ్ళా. మనం బ్రష్ చేద్దాం. మీరు కూడా బ్రష్ చేస్తారా? అదే మన ఆంధ్రప్రదేశ్ రైస్ లెక్క కాదు, కొంచెం దొడ్డు రైస్ అంటారు కదా అట్లా ఉన్నది ఈ రైస్. అవసరం అసలు చాలా టేస్ట్ ఉంది. వెల్కమ్ టు న్యూ ఢిల్లీ. టుడే ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఢిల్లీ సిటీ. బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కంప్లీట్ చేసేసాం. గాయస్ ఇక్కడ ఢిల్లీలో అయితే చాలా స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ మన బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి ఇప్పుడు చేయలేం. మనాలి వెళ్ళి రిటర్న్ మళ్ళీ మనం ఢిల్లీ ఒకవేళ వస్తే డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మన కర్నట్ ప్యాలెస్ వెళ్ళే దారిలో మనకు చిన్న పావురం అయితే కనిపించింది ఇక్కడ. చూడండి ఎంత క్యూట్ గా. హలో మనం అయితే ఇందాక చెప్పాను కదా ఒక లొకేషన్, ఆ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. దీన్ని సిపి అనేది అంటారంట, అలాగే కర్నల్ ప్యాలెస్ అని కూడా అంటారంట, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ అని కూడా అంటారంట. అంటే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఎక్కడి నుంచి దగ్గరే. సో ఇదేంటంటే ఒక రౌండ్ సర్కిల్ లా ఉంటుంది అనమాట. లైక్ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, లైక్ ఇట్లా. మనం షాపింగ్ ఏం చేయము, జస్ట్ ఎక్స్ప్లోర్ మాత్రమే చేద్దాం కదండి. ఈ లొకేషన్ ఎలా ఉందంటే సేమ్ లైక్ చూడడానికి ఒక ఫారెన్ కంట్రీలో ఎట్లా ఫీల్ అవుతారు అట్లా ఉంది. ఇప్పుడైతే మనం రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ కి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఢిల్లీ మెట్రో ఎట్లా ఉంటుందో నేను మీకు ఈరోజు చూపించబోతున్నా. మెట్రో ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. చూడండి అండర్ గ్రౌండ్ అయినా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు.
ఓకే గైస్, మనం ఇప్పుడు రాజీవ్ చౌక్ స్టేషన్ నుంచి మంది హౌస్ కి అయితే వెళ్తున్నాం. దానికి ఈచ్ పర్సన్ కి 10 రూపీస్ టికెట్ తీసుకున్నారు. సో లెట్స్ గో. మనం ఫస్ట్ వెళ్ళాలనుకుంటే ఇవ్వండి ఇట్లా ఏదో నొక్కాలి. ఓ సారీ, ఈజీ అట్లా వచ్చేయాలన్నమాట. మెట్రో అయితే ఎగ్దాం. లెట్స్ గో. మన మెట్రో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఢిల్లీ క్యారెట్స్ మన సైడ్ ఎల్లో కలర్ లో ఉంటాయి కదా, ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి అనమాట. ఢిల్లీలో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఫిగర్లు మాత్రం అదిరిపోయారు. హాయ్ బోలో హాయ్. हाय गाइस, मेरा नाम मासू और इसका नाम राघव। तेलुगु मूवीज देखते हैं आप? तेलुगु मूवी देखता हूँ. कौन सा मूवी, कौन सा हीरो? बहुत सारी फेवरेट मूवी क्या है? तेलुगु मूवी इज द बेस्ट मूवी. हिंदी में आप कैसे बोलते हैं? नमस्कार. कैसे हो तेलुगु में? బాగున్నారా, 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 తిన్నారా, తిన్నారా, మంచిగా ఉన్నారా, మంచిగా ఉన్నారా. గైస్, ఢిల్లీలో అయితే టెంపరేచర్ ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి ఫ్రీగా అయిపోయింది అండ్ లంచ్ కూడా ఫ్రీ అయిపోయింది. డిన్నర్ వచ్చేసరికి నేను బయటనే స్నాక్ ఐటమ్ అయితే తినేసాను. సో దాంతో నాకు సరిపోయింది, ఇంకా ఆకలి అయితే ఏం అనిపించలేదు. మార్నింగ్ ఉన్న మన బడ్జెట్ ఇది. రేపు మనం ఢిల్లీలో పబ్లిక్ డే సందర్భంగా ఇండియన్ గేట్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. రేపు ఇండియన్ గేట్ ఓపెన్ చేస్తారు. సో అందుకనే రేపు కూడా మనం ఢిల్లీలోనే స్టే చేయబోతున్నాం. మర్చిపోయాను, ఈ రూమ్ ఉంది కదా, ఇదే మనం ఈరోజు స్టే చేయబోతున్నాం. ఈ రూమ్ గురించి ఒక స్టోరీ చెప్పాలి కదా మీకు. నేను రైన్ బన్సారీ అని ఒక ఈ స్టే షెల్టర్ కోసం వెళ్ళాం కదా. సో అక్కడికి వెళ్తే అక్కడ ఇంకొక భయ్య మీట్ అయ్యారు. సో మన దగ్గర కొంచెం ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా. సో అతను ఏం చెప్పారంటే, బ్రో మీ దగ్గర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఉన్నాయి, సో ఇక్కడ స్టే చేయడం అంత సేఫ్ కాదు, ఎక్కడికైనా వెళ్ళి రూమ్ తీసుకోండి అని చెప్పారు. బట్ నా దగ్గర ఉన్న బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది. 300 బడ్జెట్ అయితే ఉంది అప్పటికి. నేను ఛాలెంజింగ్ వీడియో చేస్తున్నా అన్న విషయం తెలుసుకున్న అతను నాకు ఈ రూమ్ని అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడైతే మనం పడుకుందాం. కొంచెం కాసేపు వీడియో ఎడిటింగ్ చేసుకుని ఆ తర్వాత పడుకుంటాను. రేపు ఎర్లీ మార్నింగ్ మనం ఢిల్లీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్ గైస్. The next day. ఢిల్లీలో నేను నిద్ర లేచిన తర్వాత నా మొదటి టాస్క్ కొరకై నా స్నేహితుడికి కాల్ చేయడం జరిగింది. గేట్ కి మనం ట్రెడిషనల్ డ్రెస్ లో వెళ్ళాలి, అంటే వైట్ పంచ్ వైట్ షర్ట్ వేసుకుని అక్కడ వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలి. వాడు చెప్పిన టాస్క్ విన్న తర్వాత నేను వెంటనే ఫ్రెష్ అయ్యి ఇండియా గేట్ కి వెళ్లి వాడు చెప్పిన టాస్క్ ని కంప్లీట్ చేసి ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసి రెడ్ ఫోర్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం బడ్జెట్ లో. నా ఢిల్లీ ఎవరైనా వస్తే మాత్రం స్ట్రీట్ ఫుడ్ మస్ట్ గా ట్రై చేయండి. అండ్ ఢిల్లీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, కానీ ఢిల్లీలోనే చాలా చీప్ గురించి చెప్తున్నా. కంపేర్ విత్ ఆంధ్ర, ఢిల్లీలో చాలా తక్కువ. ఏ పూరి కర్రీ ఆనియన్ పూరి టేస్ట్ ఎట్లా ఉంటుందో తిని చూపిస్తా. రైట్, పట్టుకోవా ఇది. ఓకే. హలో గైస్, వెల్కమ్ టు రెడ్ ఫోర్ట్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ధన్యవాదాలు. గైస్ చూసారా, ఇక్కడ నుంచి ఇలాగ ఈ కోట దగ్గర మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్ లో అప్పట్లో మొసళ్ళు పెంచేవారంట. మొసళ్ళు. మిస్టర్ సంజు 7 भाई को सब्सक्राइब करो, लाइक करो और वीडियो शेयर करो. ఇండియా క్యాపిటల్ సిటీ అయిన ఈ ఢిల్లీని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా, ఎంతో మందితో మాట్లాడా, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. ఇప్పుడు నా తర్వాతి డెస్టినేషన్ కాల్కా. లెట్స్ గో టు కాల్కా. కాల్కా అనేది ఢిల్లీ నుంచి 270 కిలోమీటర్లు ఉంది. ట్రైన్కి 110 రూపాయల టికెట్ తీసుకుంటారు. కాల్కాకి కేవలం జనరల్ టికెట్స్ మాత్రమే ఉంటాయి.
వెల్కమ్ టు కాల్కా. కాల్కా నుంచి సిమ్లాకి టాయ్ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 3:30కి ఉంటుంది. టికెట్ కాస్ట్ 50 రూపీస్ ఓన్లీ. కాల్కా టు సిమ్లా 94 కిలోమీటర్స్ జర్నీ ఫినిష్ చేసుకొని సిమ్లా చేరుకున్నా. ఫైనల్ గా అయితే మనం సిమ్లా ఇప్పుడే రీచ్ అయిపోయాం. ట్రైన్ దిగిన వెంటనే నాకు ఒక ఫ్యామిలీ కలిశారు. నా ఛాలెంజింగ్ వీడియో తెలుసుకున్న వాళ్ళు నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని తీసుకొని 200 రూపీస్ అయితే నాకు ఇచ్చారు. మంచి ఫొటోస్ తీస్తున్నాడు. This is also very good cameraman. We are on the Shimla platform. Yeah. Very good YouTuber, bro. Nice to meet you, bro. Nice to meet you. గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడ నుంచి కుఫ్రీకి అయితే మనం వెళ్ళాలి. ఓడి అమ్మ షర్ట్ చిరిగిపోయింది అటు బొక్క. సిమ్లాలోని స్ట్రీట్ ఫుడ్స్, స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా ఫేమస్. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తే మాత్రం సిమ్లాలోని స్ట్రీట్ ఫుడ్ మరియు షాపింగ్ డెఫినెట్గా ట్రై చేయండి. సిమ్లాలోని కుఫ్రీ అనే ఒక స్నో పాయింట్ లొకేషన్కి చేరుకొని అయితే మనం కుఫ్రీకి అయితే వచ్చేసాం. పైకి ఇప్పుడు వెళ్ళాం కదా, కాకపోతే ఏంటంటే అక్కడ అలౌడ్ లేదు. అండ్ లోపలికి వెళ్ళాలంటే ఆ గాడి అదేదో గుర్రం ఎక్కాలంటే దానికి 700 అంట. ఇక్కడ ఇంత మంచు పెట్టుకొని అక్కడికి ఎందుకు వెళ్దాం? సిమ్లాలో నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన సెకండ్ టాస్క్ స్నోతో నేను ఒక లవ్ సింబల్ని తయారు చేసి ఎవరైనా స్ట్రేంజర్ గర్ల్ ఆర్ లేడీకి అయితే ఇవ్వాలి. సో సిమ్లాకి అయితే ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోయి బస్ స్టేషన్కి వెళ్ళి మనాలి బస్సెస్ ఉన్నాయో లేవో కనుక్కోవాలి. ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మనాలికి ఎంత ఛార్జ్ అవుతుందో మనకు తెలీదు. మన దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది. నా దగ్గర ఉన్న 450 రూపీస్ అమౌంట్లో 50 రూపీస్ ఇన్వెస్ట్ చేసి నేను మళ్ళీ చాక్లెట్స్ అయితే తీసుకున్నా. మనం అయితే ఇప్పుడు సిమ్లాలో దీన్ని బొట్టోరా అని పిలుస్తారు, మనం పూరి అంటాం కదా. సో కానీ డిఫరెంట్ టేస్ట్. ఇదైతే తినేసి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వెళ్ళడానికి మనకి మినిమం 300 or 600 అయితే ఉండాలి. డొక్కు బస్సుల్లో అయితే 300, బస్సు అయితే 600 వరకు ఛార్జ్ చేస్తారంట. ఇప్పుడు నా దగ్గర ఉన్న బడ్జెట్ చాలా తక్కువ. సో మనం చేయాల్సింది చాక్లెట్ సేల్ చేయాలి. మళ్ళీ బై చాక్లెట్స్ అయ్యే 20 రూపీస్. ओके भैया चॉकलेट चाहिए. अरे भाई चैलेंजिंग वीडियो कर रहे हैं. मेरा फ्रेंड मेरे को एक चैलेंज दिया. సో టోటల్ గా ఇక్కడ మనకి 5 చాక్లెట్స్ అయితే సేల్ అయ్యాయి గాయ్స్. ఇంకా మన దగ్గర 3 చాక్లెట్స్ ఉన్నాయి ఓన్లీ. గాయ్స్ వెనకాల మీకు బోర్డు అయితే కనిపిస్తుంది కదా. నుంచి మనాలికి 243 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. స్టాండ్ కి నడుచుకొని వెళ్ళాలి. లెట్స్ వాక్. ఏ కోతి, హౌ ఆర్ యు? హాయ్ చెప్పు. హాయ్, ఎక్స్క్యూజ్ మీ మేడం, బాయ్. ఇదేదో మా ఫ్రెండ్ లా ఉంది. కింద బస్సెస్ అన్ని కనిపిస్తున్నాయి కదా. ఇదే సిమ్లా న్యూ బస్ స్టాండ్ అనమాట. ఇంకా అక్కడ మనం చాక్లెట్ సేల్ చేస్తాం కదా, అక్కడ 20 రూపీస్కి అది ఓల్డ్ బస్ స్టాప్. ఒకవేళ మీరు ఎవరైనా మనాలి వెళ్ళాలనుకుంటే న్యూ బస్ స్టాండ్కి రావాలన్నమాట. ఇంకా ప్రణవ్, ఓ ప్రణవ్ ఆ బ్రో కూడా మనతో పాటు ఇప్పుడు మనాలి వస్తున్నారంట. అప్ సోలో ట్రావెలర్ है. ओके, यू लाइक ट्रैवलिंग? क्यों सोलो? ट्रैवलिंग में आपका क्या पसंद है? आप बोलने तो बोल सकते ना. हिंदी. कौन सा लैंग्वेज आता आपको? इंग्लिश? केरला लैंग्वेज? केरला बोलो. पर नहीं परवा नहीं. यात्रा मात्रम अदन ट्रेलो नरमल्या यात्रा लव ट्रैवल. ఈ వ్యక్తి పేరు ప్రణవ్. ఇతను ఒక సోలో ట్రావెలర్ అంట. మన ఇండియాలో చాలా ప్లేసెస్ అయితే తను సోలోగా ట్రావెల్ చేస్తున్నారంట. బట్ మేమైతే చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. గైస్ మనం ఇప్పుడు మనాలి తీసుకెళ్లే బస్సు అయితే ఇవ్వండి. ఇదే కులు మనాలి. ఈ బోర్డు ఉంది కదా, అంటే మనకి హిందీ రాదనుకోండి, బట్ వాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. పెద్ద టాస్క్ ఏంటంటే నా దగ్గర ఉన్న అమౌంట్కి ఈ బస్ టికెట్ సరిపోదు. సిమ్లా నుంచి మనాలికి ట్రావెల్ చేయాలంటే బస్ టికెట్ కాస్ట్ 572 రూపీస్. నా దగ్గర 400 రూపీస్ మాత్రమే ఉంది. भैया चॉकलेट चाहिए? चॉकलेट चाहिए. सेल कर रहा है, बिजनेस कर रहा है अभी. भाई चॉकलेट चाहिए? चॉकलेट. మనాలి బస్ స్టార్ట్ అవడానికి ఇంకా 20 మినిట్స్ ఉంది. నేను చాక్లెట్ సేల్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ ఎవరూ తీసుకోలేదు. నాతో పాటు ట్రావెల్ చేయబోతున్న ప్రణవ్ అయితే ఆ రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉందో నేను పెట్టుకుంటా బ్రదర్ అని చెప్పారు. సో దాంతో నేను చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. గైస్ ప్రణవ్ బ్రో అయితే మనకి టికెట్ తీసేసుకున్నారు. ఇప్పుడైతే మనం
మనాలి వెళ్తున్నా. లాస్ట్ 4 days గా నేను 1 రూపీ నుంచి బిజినెస్ చేస్తూ నేను ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫైనల్ గా నేను అనుకున్న డెస్టినేషన్ కి నేను అనుకున్నట్టే రీచ్ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 3 days తర్వాత కొంచెం మంచి ఫుడ్ తింటున్నా, ఎందుకంటే ఛాలెంజింగ్ వల్ల ఓన్లీ మోమోస్ ఇవే తినాల్సి వచ్చింది బడ్జెట్ లో.